సంగీత ప్రసంగం లాజరు విశేష ప్రార్థన మొదలు. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి 30వ వచనం వరకు. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి 30వ వచనం వరకు. చీరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చీరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చీరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ కొద్ది వాక్యం దేవుడి దీవించును. కృపగల ప్రభువా, యోగ్యముగా నిన్ను ప్రేమించుటకు లెక్క పెట్టక ధ్యానం చేయటకు దెబ్బకు వెరువక పోరాటకు విశ్రాంతి కొరకు కష్టపడటంలో ఫలితము నశింపక పడటంలో నీ చిత్తం నెరవేర్చను కనుక మరి దేనినే కానీ ఆశింపకుండా అనుగ్రహించు. మీ శిలువను బట్టి మీ అమూల్యమైన రక్తమును బట్టి మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. మరియు 6వ మాటగా సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? మన తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినప్పుడు గొంతులో నీళ్ళు వస్తే వాళ్ళు చనిపోతారు. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత అది అయిపోయి వాళ్ళ జీవితం, మనిషి జీవితం అయితే అది క్లోజ్ అవుతుంది, అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ బతుకుతారని మీకు ఏమైనా డౌట్ ఉందా? మనిషి జీవితం పుట్టినవాడు మరణించక తప్పదు. మరి ప్రభు అయిన యేసు ప్రభు వారు 6వ మాటగా సమాప్తమైనదని చెప్తున్నాడు. ఎందు నిమిత్తము? తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తుకు అనేక పనులు అప్పచెప్పినాడు. అనేక పనులు. దానిలో మొదటి పనిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను గణపరిచితిని. చాలు. ఇదేంటి
ప్రభు అయిన యేసు మనందరిలో కోరుకుంటున్నది ఏంటి? మనమందరం కూడా సువార్త ప్రకటించాలి. నేను ఎప్పుడు చెప్తుంటా, పనికి పోయినప్పుడు దేవుడి మాటలు చెప్పుకోండి మా, దేవుడి కథ చెప్పుకోండి మా అక్కలారా చెల్లెళ్ళారా అని చెప్తే అవి చెప్పుకుంటారు, అవి చెప్తారు. ఈ ఇక గురించి ఆయన చెప్పుకుంటే అదైతే పలుకుతుంది. పని అయిపోయాక టైం పాస్ బాగా అవుతారు. కరెక్ట్ కదా? దేవుడు చెప్తున్నది ఏంటి? ఆయన ఇచ్చిన పని, సువార్త పని సంపూర్ణంగా పూర్తి చేసినాడు. సంపూర్ణంగా పూర్తి చేసినాడు. మనము కూడా దేవుని గురించి ఒకరికొకరికి చెప్పుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు పోతూ పోతూ శిష్యులకి ఏం చెప్పినాడు? మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి, ఇది ఇంపార్టెంట్ అండి బైబిల్ గ్రంథంలో, ఇదే ఇంపార్టెంట్. ఒకడు చెడిపోతున్నాడంటే వాడికి ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? రాళ్ళు కాదు, మంచి మాటలు చెప్తాం. మరి ఇది మంచిది కాదు మరి దగ్గర పిలుచుకొని మంచి మాటలు చెప్తాడు. ఆ మంచి మాటలు ఎక్కడ ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడి మాటలే మంచి మాటలు. దేవుడు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు. ప్రభు కూడా చేసినది అదే. ప్రభువా తండ్రి, నువ్వు ఇచ్చిన పని అంత కూడా ఒక్కటైనను మిగిల్చకుండా సమాప్తం చేసి ఉన్నానని చెప్పినాడు. ఈనాడు మనిషి జీవితం ఏంటో తెలుసా? వస్తువులే మేలవుతున్నాయి, ప్రాణం లేని వస్తువులు. ఒక చిన్న కథ చెప్తారు ఎందుకని. వస్తువులు ఎందుకు మేలని ఒక చిన్న కథ చెప్తారు. అందరికి బైక్ ఉన్నాయా? లేదా? దాంట్లో సముద్రం నీళ్ళు వచ్చే పోతుందా? డీజిల్ వచ్చే మినరల్ వాటర్ లేదు, మినరల్ వాటర్ లేదు, పోతుంది. మనిషికి ఏది బాగుంటుందో అది తాగుతున్నాడు. దేవుడు మనల్ని సృష్టించినాడు. మీరు నాలాగా బ్రతకండి అని చెప్తున్నాడు. మనం బ్రతుకుతున్నామా? మనం బ్రతకలేదే. ఆయనలాగా బ్రతికితే మనం గొప్పలు అయిపోతాం. ఆయనలాగా బ్రతికితే మనమందరం కూడా గొప్పలు అయిపోతాం. కానీ మోటార్ సైకిల్లో పెట్రోల్ వస్తే పోతుంది, వేరే వస్తే ఇంజన్ పాడైపోతుంది. మళ్ళీ నీ దేహంలో స్త్రీలు కాదులే, స్త్రీలు కూడా ఆకు ఒక్క ఇంకొకటి ఏమో వేసుకుంటున్నారేమో. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన పోలికలో సృష్టించుకుని ఉన్నాడు. మనందరినీ కూడా ఆయన పోలికలో సృష్టించుకునే అన్నాడు. నువ్వు నల్లగొండు, తెల్లగొండు, మూతి అంటుండు, ఎటుక తక్కువ ఇంకొకటి మనమందరం కూడా ఆయన బిడ్డలమే. నువ్వు ఎంత ఘోర పాపాత్ములైనను దేవుడు ప్రేమించుతున్నాడు. ఇప్పుడు శిలువలు ఇద్దరిని యేసు ప్రభు ఇరుపక్కల ఇద్దరిని శిలువలు వేసి ఉన్నారు. వెంటనే కదా అటువంటి గొప్ప భాగ్యం నీకు నాకు రావాలని కోరుకుంటాం మనమైతే. వెంటనే ఆయన ఎన్ని అక్రమాలు చేసినాడో, ఎన్ని పాపాలు చేసినాడో, కానీ ఆ క్షణమే తనకు రక్షణ దొరికింది. అది గొప్ప భాగ్యమా కాదా? ఇప్పుడు మనం పోతుంటాం కైపనుండి బయటపల్లికి పోతా మధ్యలో ఒక బంగారు ఉంగరం దొరికింది. ఏమైతే సంతోషపడతాం అంటే అది ఒక గొప్ప ఏమంటారు అదృష్టం. ఆ అదృష్టం అంటే బంగారు కాడికి, వజ్రం కాడికి, దొరికిన దాని కాడికి అదృష్టం ఆ దొంగకు దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మన కొరకు సమాప్తమైనది ఎందుకు చెప్తున్నాడంటే, మన పిల్లలు ఉండాలండి. పిల్లలను తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా ఒక కన్ను వారి మీద వేసి ఉంచాలని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. దేవుడు ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభుల వారు దాదాపు 9 గంటలకు ఆయన సిలువ వేశారు. సిలువను గోయిలో పాతిపెట్టి 9 గంటల సమయంలో మేకులతో కొట్టి ఆయనను 9 గంటల నుండి 12 గంటల వరకు ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు. 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి కమ్మింది. మళ్ళీ నాకు ఒక చిన్న సందేశం ఏంటంటే, ప్రభు చాలా హైట్లో ఉన్నాడు.
హైట్లో ఉన్నప్పుడు ఆయన పరిగెత్తాడు ఎన్ని మాటలు. అంతే మనకి కొందరికి చెవులు ఉంటుందేమో, అందరికి వినబడాలని ప్రభువు ఆ పై నుండి పలికితే ఇది ఎప్పుడు మాట్లాడితే అందుకే ప్రభు ఎందుకు ఏడ్చుంటారు? వాళ్ళ జీవితాలు యేసు ప్రభు ఎరుసలేముకు వచ్చినప్పుడు బాగుపడినాయి, వాళ్ళ కుటుంబాలు కట్టబడినాయి. అయ్యో ఇంత మంచివాడికి ఈ విధంగా చేస్తున్నారు అని బాధపడ్డారు వాళ్ళందరూ. ఇంత మంచివాడిని ఈ విధంగా హింసిస్తున్నారే రోమా ప్రభుత్వం, రోమా సైనికులు ఈ విధంగా బాధ పెడుతున్నారని వాళ్ళు బాధపడారు. ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రభు అన్నాడు ఒకటే మాట, ఏమన్నాడు? అన్నవారా నా కోసం ఏడవకండి, మీకోసం కోసం బాగా చెప్పండి పూర్తిగా. ప్రభు అయితే చెప్పినాడు మన మనసును మార్చుకోవాలి. ఇప్పుడు కూడా ఏడ్చుంటారు మన పిల్లలు, వాడు అంత అయిపోయా వీటి అయిపోయా, వాడి కొడుకు బాగుపడంటే నువ్వు పెంచే విధానం ఉంటుంది. నీ కొడుకును నువ్వు బాగా పెంచుకోవాలి కదా. వాడు ఎందుకు అట్లా అయిపోతాడు? నువ్వు పెంచే విధానం నువ్వు దండించాలి కదా. వాడు తప్పు చేస్తున్నప్పుడు వెనకేసుకొని వచ్చారు. తప్పండి, పిల్లలు దండించాలి. దేవుడి శిక్షణలో ఎప్పుడైతే పిల్లలు పెరుగుతారో నువ్వు వాడిని చేయి పట్టుకోపోయినా అవసరం లేదు, వాడే పెరుగుతాడు. ప్రభు అయిన క్రీస్తు, మరియమ్మ తల్లి మరియు ఆయన మరియమ్మ తల్లి ఎట్లా పెంచింది? ఆయన 11 సంవత్సరాల వరకు తల్లిదండ్రులతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. 33 సంవత్సరాలు బ్రతికాడు. మళ్ళీ ఏ విధంగా పెంచిందలా? మనమందరం వాక్యం చదువుతున్నాం కదా, ప్రభువా మేము నీలాగా నడవాలి, ప్రభువా నీలాగా మాట్లాడాలి, ప్రభువా మేము నీలాగానే ఉండాలి, ప్రభువా. మాటలు అనుకుంటే సరిపోదు. ఇప్పుడు టీవీలలో పెద్ద దైవ సేవకులు అందరూ ఏం చెప్తున్నారు? నోట్లోంటి మాటలు రావా? ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారు, సువార్త చెప్తున్నారు. అదే కదా ప్రభు చెప్పినది. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని కూడా సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నానని చెప్తున్నాడు. మనమందరం కూడా దేవుని వాక్యం చెప్పేటప్పుడు వినాలి. దేవుడు కోరుకుంటున్నది ఈనాడు సమాప్తమైనది. అందుకోసమే అయినా నువ్వు నేను కూడా దేవుని వాక్యం శ్రద్ధతో వినాలి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆ యొక్కకెళ్ళి చూసుకుంటా, ఈ యొక్కకెళ్ళి చూసుకుంటా, ఇది కాదు. దేవుని మందిరంలోకి వచ్చి నీకు భయం లేదా? అన్న ఏ విధంగా ప్రార్థన చేసింది? చిన్న విషయం చెప్తాను. అన్న ఏ విధంగా ప్రార్థన చేసింది? ఒక్కటి ఎవరు పర్మిషన్ లేదు, ఎవరు దైవశములు పక్కన లేదు, ఒక్కతే ప్రార్థన చేసుకుంది. తన విశ్వాసాన్ని బట్టి దేవుడు తనకు ప్రతిఫలాన్ని ఇచ్చి ఉన్నాడు. మళ్ళీ నువ్వు నమ్ము, ఇక్కడికి ఎందుకు పాటలాడుతున్నావు? ఆయన ప్రార్థన చేసి పోతాడని ఈయన ప్రార్థన చేసి నీలో విశ్వాసం లేదో చెప్తుండే గోషిలో శని పెట్టుకుని కాశీ వద్దు మనకు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి నేను రక్షిస్తాడు. అన్నా గురించి అందరికీ తెలుసు, ఎంత బాధపడిందో, ఎంత శోధించబడిందో, ఎంత అవమానించబడిందో. మళ్ళీ అటువంటి విఘ్నత నీకు లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు సమాప్తమైనది అని అంటున్నాడంటే నువ్వు నేను వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకాలి. ఆయన చేసినట్లు మనం కూడా చేసి మన జీవిత యాత్రలో ముగించే లోపల మనం కూడా సమాప్తం చేయాలి. ఈ పనిని నేను సంపూర్ణంగా చేసినానా? నా కుటుంబాన్ని చక్కబెట్టుకున్నానా? నా పిల్లలు ఒక స్థితిలో ఉన్నారా లేదా? వీటినన్నిటిని మనం గమనించుకోవాలండి. ఇప్పుడు మోటార్ సైకిల్లో పెట్రోల్ వస్తేనే పోతుంది, వేరేది వస్తే పోదు. అట్లాంటిది మనిషి జీవితంలో ఎన్ని రకాల ద్రవ పదార్థాలు వేసుకుంటున్నాడు, నీళ్లు వేసుకుంటున్నాడు. వాటినన్నిటిని మనం చెప్పకూడదు. నా మీద బాధపడతారు కదా. నేను వాటినన్నిటి గురించి కూడా చెప్పకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు 7వ మాటగా
మన మధ్యలోకి నేను చాలా చెప్పాలనుకుని వచ్చినాను, రెఫరెన్స్లు చాలా దండిగా రాసి ఉన్నాయి, కానీ టైం లేదు, మరి అనుకూలత లేదు. మీరు చాలా లేటుగా వచ్చినారు. మరియు అనేక కార్యక్రమాలు చేయాలని గుడ్ ఫ్రైడే రోజు అనుకున్నాను. అన్ని ఈ విధంగా జరిగింది. కానీ దేవుడు అన్నింటిని కూడా సమయంగా జరిపించాడు. ఈ దినం, ఈ గుడ్ ఫ్రైడే దినమున అందరూ కూడా బాగా చక్కటి వాక్యం చెప్పారు. మొదటి మాట నుండి మరి నేను ఏ విధంగా చెప్పానో అది దేవునికి తెలుసు, మీకు తెలుసు. అందరూ కూడా చాలా చక్కగా జరిపించారు. ఈ విధంగా జరుగుటకు మీరు అందరూ సహకరించడం వల్లే ప్రభు మరి ఈ కార్యం చేశారు మన మధ్యలో. మరియు 7వ మాట చెప్పడానికి మన మధ్యలో వెలుగు నుండి విజయన్న వచ్చి ఉన్నాడు. కనుక మనమందరం కూడా విజయన్నను ఆహ్వానిద్దాం. మరి దేవుడు సమాప్తమైనదని చెప్తున్నాడు. కనుక మనము కూడా దేవుని వాక్యం వినాలి. దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. తన తండ్రి చిత్తం ఏమై ఉన్నది? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. అది యేసు ప్రభు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అందుకే ప్రభువా సమాప్తమైనది, నేను నాకు ఇచ్చిన పని అంతటిని కూడా సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాడు. అండ్ జీరో, ఇంకేం లేదు. ఎవరు క్వశ్చన్ ఇది నిలబెట్టిపోయినావే, నీ తండ్రి ఇది చేసినది ఇంకా నువ్వు ఇది చేయలేదే, అన్నికి ఏమి లేదు, మొత్తం కంప్లీట్ చేసి ఉన్నాడు. కనుక మనం కూడా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా ప్రభు లెక్క మనం కూడా నడుచుకోవాలి. ప్రభు మాదిరి జీవించాలి. ఆటికి ఇటికి పాకులాడకూడదు. నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను రక్షిస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను రక్షిస్తాడు. ఇది నా మాట కాదు, బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది నా మాట కాదు, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. కనుక మనమందరం కూడా ఇప్పుడు నుండి భక్తితో భయంతో దేవుని వాక్యం విని విశ్వాసంలో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని, మరియు 6వ మాటగా దేవుడు శిలువలో పలికిన సమాప్తమైనది అని మన జీవితాలు ఇంకా దేవుని యొక్క వాక్యంలో వినుచు మరియు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని ఆ దేవాది దేవుడిని ప్రార్థించుతున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, 6వ మాటగా సమాప్తమైనది. మొదటి మాట నుండి తండ్రి 6వ మాటగా 6 మాటలు తండ్రి మా సంఘంలో నీ బిడ్డల ద్వారా మా ద్వారా పలికించిన విధానాన్ని బట్టి స్తోత్రం. మేమందరం కూడా ఇంకా విశ్వాసంతో ముందుకు వెళ్ళటకు, సంఘాన్ని కూడా ముందుకు నడిపించుటకు తండ్రి నీ వాక్యం వినుచు నీ విశ్వాసంతో మేము అందరము కూడా తండ్రి పెంపొందించుకొని ముందుకు వెళ్ళటకు నీ కృపను దయచేయమని నజరేయుడు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వేలాడు యేసయ్యను చూడరే, సిలువను వేలాడు యేసయ్యను, పాడులో కమ్మునకై గోడు చేరే గదా, పాడులో కమ్మునకై గోడు చేరే గదా, చూడరే సిలువను వేలాడు యేసయ్యను, పాపిష్ట తోడు కూడా నాన చేర పడగలే, పాపిష్ట తోడు కూడా నాన చేర పడగలే, పరగురి పక్కల నవలే పోపోడు, చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను.